ఇలాంటి వీవ్ తో వేకప్ అవ్వడం అనేది ప్యూర్ బ్లెస్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ప్రీవియస్ వ్లాగ్ కి కంటిన్యూషన్. ఇన్ కేస్ మీరు ఆ వ్లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ యాడ్ చేస్తున్నా, ప్లీజ్ చెక్అవుట్ సో దట్ మీరు ఈ వ్లాగ్ కి బాగా కనెక్ట్ అవ్వగలరు. సింపుల్ గా ఈ వీడియో గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో స్మాల్ ఇంట్రో అయితే ఇస్తాను. సో ఇది మేము మా ఫ్రెండ్స్ తో కలిసి చేసిన కిల్బేర్ క్యాంపింగ్ ట్రిప్. మా టోటల్ ట్రిప్ అనేది 3 days 2 nights. డే 1 గురించి అయితే ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ లో మాట్లాడుకున్నాం. అండ్ ఈ వీడియోలో డే 2 and 3 ఏం ప్లేసెస్ చూసాం, ఎన్ని ట్రయల్స్ అయితే కవర్ చేయగలిగాం అనేది చూపించబోతున్నా. సో దట్ మీరు ఏమన్నా ఈ ప్లేస్ లో క్యాంపింగ్ ప్లాన్ చేస్తుంటే యూ కెన్ బ్లైండ్లీ ఫాలో దిస్ సర్టనరీ విచ్ కెన్ సేవ్ యువర్ టైమ్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దామా? మీరు చూస్తుంది డే 2 మార్నింగ్ అండ్ మా టెంట్ ఇన్నర్ వీవ్ సహస్ర అయితే పడుకుంది. ఫస్ట్ కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అండ్ ఇక మేము కాఫీతో కబుర్లు పెట్టాం. చాలా వరకు రా క్లిప్స్ అయితే పెట్టడానికి ట్రై చేసా, బట్ కన్సిడరింగ్ అవుట్డోర్ నాయిస్ మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. సో ఈరోజు అయితే డే 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయి ఇప్పుడు ట్రయల్కి స్టార్ట్ అవుతున్నాం. లంచ్ అది ప్రిపేర్ చేసేసుకుని. సో ఇది మా క్యాంప్ సైట్ నెంబర్ 117. సో మొత్తం 3 families, సో 3 tents వేసుకున్నాం. చూద్దాం రండి. ఇది టెంట్ నెంబర్ 1. ఇట్లా ఫ్రంట్ వ్యూ చూద్దాం. మొత్తం చాలా స్పేషియస్గానే వచ్చింది. మేమైతే మొత్తం 3 tents వేసుకునే అంత స్పేస్ వచ్చింది ఇక్కడ. సో టెంట్ 2, టెంట్ 3. సో ఎంత దూరం వచ్చినా హోమ్ ఫుడ్డే మనం వండుకొని తినాల్సిందే, అప్పుడే మనకి ఎంజాయ్ చేయగలం. సో చికెన్ ఈరోజు మెనూ అయితే చికెన్ కర్రీ, 1 pot పులావ్ అండ్ ఎగ్ కర్రీ చేసుకున్నాం. సచీస్ అయితే ట్విన్ ట్రైల్ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. ఫస్ట్ ట్రైల్ అయితే రీచ్ అయిపోయాం. అదే ట్విన్ పాయింట్స్ ట్రైల్ విచ్ టుక్ us 40 minutes to walk from our camp site. ఇన్ కేస్ మీకు వాక్ లాంగ్ అనిపిస్తే మీ క్యాంప్ సైట్ నుంచి కార్లో వచ్చేసి ట్రైల్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే పార్క్ చేసుకోవచ్చు. వన్స్ ట్రైల్ రీచ్ అవ్వగానే దిస్ ఈస్ ద వీవ్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎంజాయ్ ద వీవ్. మళ్ళీ మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ట్రైల్. ఈ ట్రైల్ హైకింగ్ అనేది షార్ట్ బట్ బ్యూటిఫుల్ ఉంది. ఇలా వీడియోలో కన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే హౌ కామ్ అండ్ సూతింగ్ ద ప్లేస్ ఈస్. మేము ఈజీగా 1 hour అయితే స్పెండ్ చేసాం ఇక్కడ. ఆల్సో ఈ ట్రైల్ ఎండ్ వరకు వాక్ చేసాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి.
big rock. Can you see those glossy stones and all? If you see on this side, like, come on. So on this side, do you see that's like a sandwich with other like meat and all stuff and all? It's kind of like that, but with mixed gems. Isn't this so cool? I love it. That's my favorite hike. స్టీప్ రాకీ ఏరియా ఇది. అప్ అండ్ డౌన్ లైక్ కిడ్స్తో వస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ ఇట్లా హైక్ చేసుకుంటూ, బట్ వర్త్, టోటల్లీ వర్త్. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. అక్కడ చూసారా సహస్రాన్ని, మంచిగా చిల్ అవుతుంది. షీ లైక్స్ ఇట్. సో ఇది ఈ ట్రయల్కి ఇంకా ఎండ్ అనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చేసాం. ట్విన్ ట్రైల్ ఎండ్ పాయింట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి అంతా ప్రైవేట్ ప్రాపర్టీ స్టార్ట్ అయింది. కెన్ సీ ద సైన్ బోర్డ్. అండ్ మేము ఇంకా క్యాంప్ సైట్కి అయితే రిటర్న్ అవుతున్నాం ఫర్ లంచ్. వన్స్ లంచ్ చేశాక రిమైనింగ్ ట్రయల్స్ అయితే కవర్ చేయాలి. అది ప్లాన్ ఆఫ్ ద డే. ఇక్కడ రిటర్న్ వాక్ చేస్తుంటే మాకు సర్ప్రైజ్ విజిటర్ అయితే కనిపించింది. అదే వైట్ టెయిల్ డీర్. మా కంప్లీట్ ట్రిప్ లో మేము చూసిన యానిమల్స్ అంటే డీర్, కయోటీ, వాటర్ స్నేక్ అట్ హరాల్డ్ బీచ్, అది నాన్ పాయిజనస్, అండ్ ఇంకా క్యాంప్ సైట్ దగ్గర కావాల్సినన్ని చిప్మంక్స్. ఇక మేమైతే క్యాంప్ సైట్ కి వెళ్ళి లంచ్ చేసి ఇంకో ట్రయల్ కి అయితే స్టార్ట్ అయ్యాం. అదే హరాల్డ్ పాయింట్. సో ఇదంతా హరాల్డ్ పాయింట్ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు హరాల్డ్ క్లిఫ్ ట్రయల్కి అయితే వాక్ చేస్తున్నాము. ఇవన్నీ హరాల్డ్ పాయింట్ క్యాంప్ సైట్స్. మొత్తం క్యాంప్ గ్రౌండ్లో హరాల్డ్ పాయింట్ దగ్గర క్లిఫ్ జంపింగ్ అనేది వెరీ ఫేమస్. లైక్ మల్టిపుల్ జంపింగ్ స్పాట్స్ ఉంటాయి ఇక్కడ. హైట్స్ ఇష్టపడేవారైతే లైక్ హై పాయింట్ నుంచి జంప్ చేస్తారు, అట్లాగే మినిమమ్ హైట్ నుంచి కూడా జంప్ చేస్తారు. బట్ స్టిల్ జంప్ అట్ యువర్ ఓన్ రిస్క్, బికాస్ ఇక్కడ పార్క్ స్టాఫ్ ఎవ్వరూ ఉండరు. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆల్సో మేక్ ష్యూర్ ఏరియా ఈజ్ రాక్ ఫ్రీ బిఫోర్ జంపింగ్. ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగితే ఎస్, స్విమ్మింగ్ రాకపోతే. బట్ ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ స్విమ్మర్, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. అండ్ మా బ్యాచ్లో అయితే పవన్ ఒకటే ట్రై చేశాడు.
థర్డ్ ట్రయల్ దగ్గరికి అయితే వచ్చాము. అదే బీవర్ డ్యామ్ క్యాంప్ గ్రౌండ్లో ఉన్న కిల్బే ట్రీ ఆర్ సన్సెట్ రాక్స్. ఈ ప్లేస్లో ఉన్న వీడియో అయితే కరెక్ట్ అయింది, నాట్ షూర్ వాట్స్ రాంగ్, అందుకే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను నేను. ఈ ట్రీ అయితే 100 years ఓల్డ్, ఆల్మోస్ట్ బెండ్ అయిపోయింది విండ్ వలన. సో దాన్ని మళ్ళీ స్టాఫ్ బ్రేసెస్ ఇన్స్టాల్ చేసి సపోర్ట్ ఇచ్చారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్ ట్రీ. సో మీరు వెళ్ళినప్పుడు ఫోటో తీసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక మా డేలో 4th and లాస్ట్ ట్రైల్ ఆఫ్ ద డే అదే లైట్ హౌస్ పాయింట్. అక్కడికైతే ట్రెక్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైల్ అయితే చిన్నదే, లైక్ 500 meters వాక్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ రగ్గిడ్ సర్ఫేస్ విత్ గ్రానైట్ షోర్. ట్రయల్స్ అయితే ఫినిష్ చేసుకుని క్యాంప్ సైట్కి రిటర్న్ అయిపోయాం. అండ్ ఇక్కడ డిన్నర్ ప్రెప్ జరుగుతుంది, బార్బిక్యూ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇగో ఇక్కడ ఎర్ర చొక్కాలో ఈవిడే ఉన్నారు, ఎవరో ప్రెటీ సావేజ్ అంట. వెనకాల మంచి ఆయన ఈవిడ లైట్ అడ్డు పెట్టుకుని ఆవిడ ఫేస్ చూపించింది. నేను తిండి కోసమే మనం అయిపోయిందా. అదిగో కుండలో చికెన్ పెట్టాము, చూద్దాము. డైరెక్ట్ గా ఫైర్ పిట్ లో పెట్టాము, ఇప్పుడు తీస్తున్నాం ఆఫ్టర్ 1 hour. లోపల కుక్ అయిందో లేదో చూద్దాం. లెట్స్ సీ. కుక్ సైంటిస్ట్ గారు ఓపెన్ చేయండి. అవ్వలేదురా, అన్ఫార్చునేట్లీ అవ్వలేదు అది. ఇక్కడ దేనికి ఇంత కష్టపడుతున్నాం అనుకున్నారా? ఫైర్ పిట్ లో కుండలో చికెన్ చేద్దామని ప్లాన్, బట్ అది ఫ్లాప్ అయింది. తినడానికి అయితే పనికి రాలేదు. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డే 3. మార్నింగ్ వ్యూ చూడడానికి వాక్ చేస్తున్నాం అనమాట. మిగిలిన ఫ్రెండ్స్ ఇంకా పడుకుని ఉన్నారు. సో మేము అట్లా వాక్ చేయడానికి వచ్చాం బయట. చాలా బాగుంది. అండ్ ఈరోజు చెక్అవుట్ చేసేస్తున్నాము. కదా మనకి సన్ రైజ్ అయిపోయిందా? ఇప్పుడు అవ్వలేదా? ఇంకా అవ్వలేదు కదా. మామూలుగా వచ్చేస్తాడు మనకి, ఆ రెడ్నెస్ అనేది కనిపించకపోయింది. సో అది ఒక 50 meters వాక్ ఉంటుంది క్యాంప్ సైట్. అక్కడి నుంచి ఇట్లా రాగానే కిల్కోర్సీ బే బీచ్, మెయిన్ బీచ్. అండ్ దిగోండి సన్ రైజ్. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ కదా. ఎంతకు మించి ఏం కావాలండి లైఫ్లో. సో ఇవి వచ్చేసి మొబైల్ వాష్రూమ్స్. ఏ క్యాంప్ సైట్కి ఆ క్యాంప్ సైట్స్, లైక్ గ్రూప్ ఆఫ్ క్యాంప్ సైట్స్ దగ్గర ఈ మొబైల్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో యా ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఆ మధ్యలో నుంచి వచ్చాము, ఆ సైడ్ అంతా బీచ్. ఇప్పుడైతే కంఫర్ట్ స్టేషన్స్ చూసేద్దాం రండి, లోపల ఎలా ఉన్నాయో చూద్దాం. సో కంఫర్ట్ స్టేషన్స్ చూపిస్తున్నాను. మనకి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అండ్ షవర్ అది ఇట్లా ఉంది.
సో ఇవి కంఫర్ట్ స్టేషన్స్. షవర్కి ఇక్కడికే రావాలి. ఇనీషియల్గా నాకు చిన్న ఫియర్ ఉండే ఎలా ఉంటాయి అని, బట్ చాలా నీట్గా ఉన్నాయి విత్ కంఫర్టబుల్ స్పేస్. అండ్ క్యాంప్ సైట్ నుంచి కార్లో వచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మా క్యాంప్ సైట్ టు ఈ కంఫర్ట్ స్టేషన్స్కి అయితే 200 meters డిస్టెన్స్ ఉంది. వాక్ చేస్తుంటే కొన్ని క్యాంప్ సైట్స్ ముందు ఇలా నేమ్ ప్లేట్స్ అయితే పెట్టుకున్నారు. నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ క్యాంపింగ్కి మేము కూడా ఒక నేమ్తో వస్తాం. చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాం. అండ్ డే 3 ప్లాన్ అయితే డ్రైవ్ టు ప్యారిస్ సౌండ్. అక్కడ 30,000 ఐలాండ్ క్రూయిజ్ బుక్ చేసుకున్నాం. టికెట్స్ అన్నీ ప్రీ బుకింగే. లింక్స్ అది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ మేము బుక్ చేసుకున్న క్రూయిజ్ ట్రిప్ డ్యూరేషన్ అయితే 3 hours. అండ్ వన్స్ అది చూసేసి ఇంకా బ్యాక్ హోమ్. మేము కరెక్ట్గా లాంచింగ్కి 15 minutes బిఫోర్ రీచ్ అయ్యాం. అండ్ ఆన్ ద వేలోనే పిజ్జా టేక్అవే చేసుకున్నాం ఇన్ వన్ ఆఫ్ ద ఫేమస్ పిజ్జా రెస్టారెంట్. గివ్ ఏ ట్రై. పిజ్జా అయితే చాలా బాగుంది. నేను నేమ్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. లెట్స్ టాక్ అబౌట్ క్రూయిజ్ అండ్ ఇట్స్ బుకింగ్. 30,000 ఐలాండ్ క్రూయిజ్ బుక్ చేసినప్పుడు మీకు 3 tours అనేది అవైలబుల్గా ఉంటాయి. అదే ఇన్నర్ ఐలాండ్ టూర్, అవుటర్ ఐలాండ్ అండ్ నార్త్ ఛానల్ టూర్. మేము బుక్ చేసుకున్నది 3 hour నార్త్ ఛానల్ టూర్. అండ్ మేము ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్నాం 1 to 4 PM. వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ క్రూయిజ్? సో ఇది ఒక 3 hour నాన్ స్టాప్ క్రూయిజ్ అండ్ కెన్ సీ నెంబర్ ఆఫ్ ఇన్నర్ ఐలాండ్స్. You may miss the count, but I'm sure you will enjoy every view. Cruise staff main places reach అయినప్పుడు they do announce and explain about it. సో ఫుల్ ఎంగేజింగ్ ఉంటుంది అండ్ 3 hours చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వెరీ ఫేమస్ అండ్ హిస్టారిక్ స్వింగ్ బ్రిడ్జ్, అదే రోజ్ పాయింట్ స్వింగ్ బ్రిడ్జ్. సో వన్స్ ఈ స్వింగ్ బ్రిడ్జ్ ఓపెన్ అయితే దెన్ అవర్ బోట్ విల్ పాస్ త్రూ ఇట్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫస్ట్ థింగ్ టు నోటీస్ వెన్ యూ స్టార్ట్ ఆన్ ద క్రూయిజ్. ఇంకా ఈ షిప్ అనేది ట్రావెల్స్ త్రూ ద హోమ్ ఐలాండ్స్ ఆఫ్ వేర్ ఫస్ట్ నేషన్స్ యూస్ టు లివ్. అండ్ ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళ సమ్మర్ కాటేజెస్ అయితే చాలా చూడొచ్చు. ఆన్ ద వే చాలా కనిపిస్తూ ఉంటాయి విచ్ కెన్ షోకేస్ దర్ లైఫ్ స్టైల్. క్రూయిజ్ లోపల అయితే ఫుడ్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో నథింగ్ టు వరీ. మేము వెళ్ళిన డే అయితే ఎక్కువగా ఎల్డర్లీ ప్యాసింజర్స్ అయితే చాలామంది కనిపించారు. క్రూయిజ్ లోపల కూడా చూద్దాము రండి.
ఇలాంటి చిన్ని చిన్ని ఐలాండ్స్ టోటల్ 30,000 అయితే చూస్తాము త్రూ అవుట్ ద టూర్. ఈ లైట్ హౌస్ చూస్తే ఏమన్నా గుర్తొచ్చిందా? ఎస్, ఇక్కడే స్టే చేసాం మేము. వీడియో ఫుల్గా చూసుంటే మేము డే 2లో లాస్ట్ ట్రైల్ ఇది. సో ఈ క్రూయిజ్ నుంచి కిల్బేర్ అండ్ మాససాగర్ ప్రొవిన్షియల్ పార్క్స్ కూడా చూడొచ్చు. సో ఇంకోసారి ఫైనల్గా మా క్యాంపింగ్ సైట్కి అయితే గుడ్ బై చెప్పేసాం. And we are here at the highlight of this cruise. అదే హోల్ ఇన్ ద వాల్ అండ్ ఇదే లాస్ట్ సీనిక్ స్పాట్ కూడా. ఆల్సో ఇక్కడ సైడ్ క్లిఫ్స్ నుంచి కూడా జంప్ చేస్తారు చాలామంది. అఫ్ కోర్స్ నాట్ వైల్ క్రూజ్ పాసింగ్ త్రూ, బట్ ఇన్ జనరల్గా. యాక్చువల్లీ క్లిఫ్స్కి నియర్ అయినప్పుడు టచ్ చేయొచ్చు అని స్టాఫ్ చెప్పారు, బట్ వీ ట్రైడ్ ఇట్, కాంట్ రీచ్ అవుట్. క్రూజ్లో ఇదే లాస్ట్ సీనిక్ స్పాట్. ఆఫ్టర్ దట్ వీఆర్ బ్యాక్ టు డౌన్ టౌన్. ఫైనల్లీ అవర్ 3 days క్యాంపింగ్ ట్రిప్ కేమ్ టు అన్ ఎండ్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్స్తో కలిసి. అండ్ ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే హైలీ రికమెండ్ ఫర్ క్యాంపింగ్. డూ విజిట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇఫ్ యూ హ్యావెన్. ఐ హోప్ యూ ఎంజాయ్ అవర్ ట్రిప్. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తా, ప్లీజ్ చెక్అవుట్. మీరు ఎవరైనా ఆల్రెడీ కిల్బేర్లో క్యాంపింగ్ చేసి ఉంటే అండ్ మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ట్రావెల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.